శివంబు చికిత్సలో క్యాన్సర్ పేషెంట్స్కు కొన్ని సలహాలు. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, క్యాన్సర్ అంటే శివంబు చికిత్స క్యాన్సర్ సంబంధించినటువంటి విషయాలు, కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాం. సో మిత్రులారా, ఇప్పుడు ఏమవుద్దంటే క్యాన్సర్ పేషెంట్స్ పర్టికులర్గా, ఓకే, ఏం చేస్తారంటే అన్ని థెరపీలకు పోతారు. అలోపతి, హోమియోపతి, ఆ, ఇంకా వేరే వేరే పద్ధతులు, న్యాచురోపతి అన్నీ పోయి లాస్ట్కు ఎట్టి పరిస్థితి ఏమీ కానట్టి పరిస్థితుల్లో అప్పుడు శివంబుకి వస్తారు. వచ్చినప్పుడు ఏమవుద్దంటే ప్రయత్నం చేయవచ్చు ఖచ్చితంగా. దాంట్లో లాస్ట్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో వచ్చి నాకు శివంబు వల్ల ఏం కాలేదు అంటే దానికి అది అర్థం లేదు. ఓకే, శివంబు చికిత్స చేసుకోవాలనుకున్నప్పుడు అలోపతి టాబ్లెట్స్ అన్నీ వదిలేసి మొదలు నుంచే మొదలు పెట్టాలి. ఫస్ట్ స్టేజ్లో ఉండి మొదలు పెడితే ఆ యొక్క క్యాన్సర్ అనేది అద్భుతంగా తగ్గిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఈ యొక్క మనం చెప్పేటువంటి విధానాలు ఫాలో కావాలి. ఆ విధానాలు ఫాలో అయ్యి వాళ్ళు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. సో ప్రత్యేకంగా ఫాస్టింగు, ఎనిమా, మసాజు, ఈ యొక్క మూత్రాన్ని సేవించడము, ఇట్లా కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఈ విషయాలు మనం కరెక్ట్గా ఫాలో అవుతే సో దానికి ఆ ఏ స్టేజ్ క్యాన్సర్ ఉన్నా తగ్గిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఈ వ్యాధుల్లో కూడా అక్యూట్ డిసీజెస్ అని కానీ క్రానికల్ డిసీజ్ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అంటే ఇక జలుబు, దగ్గు, తర్వాత మనకి వచ్చే జ్వరము, హెడేక్, ఇట్లాంటివన్నీ కూడా షార్ట్ షార్ట్ టైం డిసీజెస్ అన్నీ కూడా. కానీ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదా, దీర్ఘకాలిక వ్యాధులు అంటే డయాబెటీసు, తర్వాత బీపీ, థైరాయిడ్, తర్వాత క్యాన్సరు, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ కూడా కదా. సో ఇట్లాంటి వాటికి కొంత ఈ అంటే రెండింటిని కూడా తగ్గిస్తుంది శివంబు. సో వీటిలో అయితే మాత్రం ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధికల్లో కొన్ని ప్రత్యేక సలహాలు మీరు పాటించాలి. పాటించకపోతే అది సాల్వ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఉదాహరణకి చాలామంది పేషెంట్స్ అలోపతికి పోయి ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ శివంబుకి వచ్చినప్పుడు అన్ని అలోపతిక్ మెడిసిన్ స్టాప్ చేయాలి. ఫస్ట్ స్టాప్ చేసి కీమియోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, యాంటీబయాటిక్స్ అని ఇవి వాడుకుంటూ ఇది వాడరాదు. ఫస్ట్ అవి తీసేసి దీన్ని వాడడం మొదలు పెట్టండి. ఫస్ట్ స్టేజ్లో ఉంటే ఇంకా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, అయితే ఆయుర్వేద, హోమియోపతి ఏమైనా వాడుతూ ఉంటే కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం, దాని నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని సలహాలు ఏంటంటే ఎవరైతే పేషెంట్లు ఉంటారో ఈ క్యాన్సర్ పేషెంట్లు ఖచ్చితంగా 8 నుంచి 30 రోజులు శివంబుతో ఫాస్టింగ్ చేయాలి. శివంబు ఫాస్టింగ్ అంటే నీరు, శివంబు, నీరు, యూరిన్ థెరపీ, ఈ రెండు చేసుకుంటూ వెళ్ళాలి. 8 నుంచి 30 రోజులు చేస్తే వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి ఏమైనా తినడానికి అంటే తాగడానికి ఆ, జ్యూస్ అట్లా ఏమన్నా అంటే వాళ్ళకి ఏమైనా ఆకలి అయితే అట్లా అంటే జ్యూస్ కానీ, తర్వాత కోకోనట్ వాటర్ ఇట్లాంటి తాగొచ్చు కావాలంటే, అంతవరకు చేయొచ్చు. అయితే శివంబు ఫాస్టింగ్ చేస్తే 8 నుంచి 30 రోజులు ఖచ్చితంగా క్యాన్సర్ కండిషన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ను మనం నయం చేసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళు మినిమం 1 అవర్ ఈ మసాజ్ చేసుకోవాలి, ఓల్డ్ యూరిన్తో మసాజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ యూరిన్తో మసాజ్ చేయాలి. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎనిమా చేసుకోవాలి. ఎనిమా ఎట్లా చేయాలంటే ఒక ఎనిమా 1 లీటర్ వాటర్, 1 లీటర్ ఎనిమా ఉపయోగించామంటే గోరువెచ్చగా ఉండే నీళ్లు, అది ఒక 50%, ఒక 50% యూరిన్ కలపాలి. కలిపి ఆ 1 లీటర్ దాంతో ఎనిమా ప్రతిరోజు కూడా చేయాలి. అంటే అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ 8 డేస్, ప్రతి అంటే ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఒక 8 డేస్ కంటిన్యూగా రోజుకు ఒకసారి 2 సార్లు చేసుకోవచ్చు. పొద్దున సాయంత్రం అలా ఎనిమా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా తయారు చేసుకున్న నీటితో మీరు చేసుకోండి. ఆ విధంగా ఒక 8 రోజులు చేయండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక 2 సార్లు చేసుకోండి చాలు. ఓకే, సో ఆ విధంగా చేసుకోండి. ఆ విధంగా చేసుకోవడం వలన ఏమవుతుందంటే మీ యొక్క పెద్ద పేగుల్లో ఉన్నటువంటి అంత మలమంతా బయటకు పోతుంది. అంటే బౌల్స్ అంటాం కదా, బౌల్స్ మొత్తం ఎంటీ అయిపోతాయి. సో ఆ విధంగా జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి పేరుకున్నటువంటి ఈ మలం, ఆ యొక్క టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత పవర్ఫుల్ ప్రాసెస్ అంటే మన బాడీని డిటాక్సిఫికేషన్కి అంత పవర్ఫుల్ ప్రాసెస్. దీనివల్ల 50% డిసీజెస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇంకా 50% డిసీజెస్ మనం తీసుకున్నటువంటి ఆహారము, శివంబు, వీటన్ని ఎఫెక్ట్ వలన ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి మన రూట్ కాజ్ ప్రతి ఒక్క వ్యాధికి రూట్ కాజ్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఎనిమా ద్వారా ఖచ్చితంగా తొలగించుకోవచ్చు. ప్రతి వ్యాధికి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒకటి డైజెషన్, ఇంకోటి కాన్స్టిపేషన్, ఇంకోటి తల. అంటే తల అంటే ఎస్పెషల్లీ మన మైండ్, మనం ఆలోచించే ఆలోచనలు, ఇవే మన రోగాలకు కారణం.
అత్యధిక రోగాలకు కారణం ఇవే. కాబట్టి ఈ యొక్క ఎనిమా చేసుకోవడం వలన ఎన్నో రోజుల నుంచి పేరుకున్నటువంటిది, ఆ యొక్క ఈ పెద్ద పేగుల గోడలకు అంటుకున్నటువంటిది, ఆ కొలన్ ప్రాంతంలో బౌల్స్లో అలాగే ఉండిపోయినటువంటి ఈ యొక్క మలం అంతా తొలగించడం వలన, టాక్సిన్స్ అలా బయటకు పోవడం వలన అన్ని రోగాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఈ విధాన్ని దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో సో ఈ పేషెంట్స్ ఇంకోటి, కొంతమంది పేషెంట్స్ అంటే ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ మోషన్ తర్వాత ఎనిమా చేసుకోండి. ఎప్పుడు కూడా మోషన్ ఒక ఫస్ట్ మోషన్ అయ్యదు కదా పొద్దున్నే, దాని తర్వాత ఎనిమా చేసుకోవాలి. కొంతమందికి ఫస్ట్ మోషన్ కలగదు. ఓకే. సో ఆ విధంగా సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ మోషన్ వరకు వెయిట్ చేయొద్దు. ఫస్టే ఇచ్చేయండి ఎనిమా. ఎనిమా ఫస్టే ఇచ్చేయండి. ఫస్ట్ నెక్స్ట్ మోషన్ తర్వాత అయినా తొందర లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, ఈ యొక్క ఈ కొన్ని సలహాలు పాటించండి. క్యాన్సర్ పేషెంట్స్కి ఈ కొన్ని సలహాలు పాటిస్తే మీకు ఖచ్చితంగా అద్భుతమైన ప్రగతి సాధించవచ్చు. తర్వాత ఆహారం, డిప్ డైట్ చెప్పాము ఇంతకుముందే. డిప్ డైట్ని ఫాలో కాండి. ఆ యొక్క వరల్డ్ బెస్ట్ డైట్ అని చెప్పి మనం ఇంతకుముందే చర్చించాము. అది నైట్ టైం సెషన్ అనుకుంటా. సో దాన్ని పాటించండి. ఎస్పెషల్లీ నైట్ టైం, క్యాన్సర్ పేషెంట్స్ నైట్ టైము ఏ ఆహారం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉడకబెట్టిన ఆహారం తినొద్దు. 7 గంటల లోపల ఆహారం ముగించండి. అయితే నైట్ టైం ఏం చేయాలి? కూరగాయలు, సలాడ్ సలాడ్ మాత్రమే తీసుకోవాలి. ఎవరు? క్యాన్సర్ పేషెంట్స్ మధ్యాహ్నం తినొచ్చు. పొద్దున ఫ్రూట్స్ లాగా తినండి. అదంతా కూడా నేను వరల్డ్ బెస్ట్ డైట్ అని చెప్పి డిప్ డైట్లో చెప్పినాను, గమనించండి. అయితే డిప్ డైట్లో చెప్పని ఒక పాయింట్ ఏంటంటే, నైట్ టైము మామూలుగా మధ్యాహ్నం ఏం తీసుకుంటామో రాత్రి అదే తీసుకోమని చెప్పాను. ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, డిప్ డైట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే, ఒక ప్రధాన సలహా: నైట్ టైం నో ఉడకబెట్టిన ఫుడ్, నో కుక్డ్ ఫుడ్, ఓన్లీ న్యాచురల్ ఫుడ్. ఓకే. ఇంత తీసుకుంటే చాలు, క్యాన్సర్ పేషెంట్స్కు అద్భుతంగా నయం అవుతుంది. ఇక్కడ క్యాన్సర్ సంబంధించి కొన్ని అభూత కల్పనలు, అవి వాటి గురించి తెలుసుకుందాం. ఇద్దరు డాక్టర్లు, ఆయన పేరు వచ్చేసి డాక్టర్ మను కొతారి, తర్వాత డాక్టర్ లోపా మెహతా. వీళ్ళిద్దరు ఎలాంటంటే ఒక అద్భుతమైన బుక్ రాశారు. మీరు ఆ బుక్ దొరకడం లేదు అని చెప్తున్నారు, ప్రయత్నం చేయొచ్చు. దాని పేరు వచ్చేసి క్యాన్సర్ మిత్స్ అండ్ రియాలిటీస్ అబౌట్ ఇట్స్ కాజ్ అండ్ క్యూర్ అనే ఒక బుక్ రాశారు. సో వీళ్ళు ఏం తెలియజేస్తారో తెలుసా? ఈ బుక్ని యాక్చువల్ చెప్పాలంటే జర్మన్కి, డచ్ లాంగ్వేజ్కు ఇది ట్రాన్స్లేట్ అయింది. ఇది ఈ బుక్ తర్వాత తర్వాత ఇండియాలో దొరకకుండా, ఏ స్టోర్లో దొరకకుండా తయారైంది. సో అంటే దాన్ని ప్రత్యేకంగా కావాల్సి దాన్ని తొలగించినట్టున్నారు. ఓకే. అయితే అప్పట్లో గుజరాతీ లాంగ్వేజ్లో కూడా ప్రింట్ అయిందని చెప్పారు. సో తర్వాత తర్వాత దొరకకుండా తయారైంది. వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి కొన్ని విషయాలు, కొన్ని మనం అబ్బురపరిచేటువంటి రోమాంచన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఏదైనా క్యాన్సర్ పేషెంట్కు ఈ రొటీన్ అల్లోపతి ట్రీట్మెంట్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే అతని యొక్క వయస్సును, అతని యొక్క ఆయుస్సును అర్థం తగ్గించేస్తుందని చెప్తున్నారు. ఓకే. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ యొక్క అలోపతి ఈ ట్రీట్మెంట్ను ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆయుస్ను అర్థం తగ్గించేస్తుంది అని కూడా ఆ మాట వాళ్ళు చెప్పారు, వాళ్ళు వాడారు. సో ఇంకోటి ఏం చెప్తారంటే, అలా కాకుండా మీరు ఆల్టర్నేట్గా శివంబు చికిత్సనో, లేకపోతే మన మంచి ఆహార విధానాలు ఇవి అలవర్చుకుంటే, మనము ఈ ట్రీట్మెంట్ తీసుకునే దాంట్లో ఒక సంవత్సరం బతికితే, ఆ, అక్కడ వచ్చేసి ఒక 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరం ఎక్కువనే కూడా ఉండొచ్చు. తర్వాత డెత్ కూడా పెయిన్లెస్గా ఉంటుంది. డెత్ కూడా ఏదైనా ఫోర్త్ స్టేజ్కి వెళ్ళారు అయినా కానీ డెత్ ఉంది కదా, ఆ డెత్ అనేటువంటిది కూడా పెయిన్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శివంబు చికిత్స అట్లా తీసుకోవడం వలన, అదే కెమియోథెరపీ, రేడియేషన్ తీసుకుంటే హారిబుల్గా ఉంటుంది డెత్. ఓకే. అదొక విషయం. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ డయాగ్నోసిస్ కోసము, క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం వాడుతున్న బయోప్సీ ఉంది కదా, అది తప్పు అని చెప్పారు. బయోప్సీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ వ్యాధి అన్ని పార్ట్లకు వ్యాపిస్తుంది. అంతకుముందు మీరు బయాప్సీకి పోకముందు మీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి, మీరు బయాప్సీకి పోయించిన తర్వాత చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. చాలామంది పేషెంట్స్లో అంతవరకు ఆ రోజు వరకు బాగానే ఉంటారు. ఆ రోజు పోయి టెస్ట్ చేసుకొచ్చాక క్యాన్సర్ ఉందంట, డౌట్ అంట అని చెప్తారు. సరే ఇంకో రోజు బయాప్సీకి రమ్మని చెప్తారు, పంపిస్తాము. పంపించేవారు బాగానే ఉంటారు వాళ్ళు. పోయిన తర్వాత బయాప్సీ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఒక వారమో లేకపోతే ఒక 1 మంత్లో, ఒక 2 మంత్స్లో చనిపోతారు. ఇలాంటివి ఎన్నో చూశాం. కారణం ఏంటంటే, బయాప్సీ చేయడం వలన క్యాన్సర్ వచ్చేసి అన్ని పార్ట్స్కు స్ప్రెడ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఈ డాక్టర్ కొతార్ అనేటువంటి ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అయి కూడా ఎవరికి కూడా బయాప్సీ చేపించేవాడు కాదు. అర్థమైందా? సో కాకపోతే వేరే ట్రీట్మెంట్స్ ఇప్పించేవాడు కానీ ఈ యొక్క బయాప్సీ చేపించేవాడు కాదు. అర్థమైందా? సో ఈ విధంగా, ఆ విధంగా ఈ యొక్క ఈ క్యాన్సర్ మీద అలోపతిలో చెప్పాలంటే మల్టీ బిలియన్ డాలర్స్
$1 బిలియన్ కూడా స్పెండ్ చేశారు ఇంతవరకు. అయితే దానికి ఏ విధమైన ఫలితం రాలేదు. దానికి ఒక మెడిసిన్ అంటూ కనిపెట్టడం జరగలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సో ఈ న్యూస్ పేపర్లో, మెడిసిన్ జర్నల్లో రాస్తూ ఉంటారు. అవన్నీ కూడా జస్ట్ ప్రమోట్ ద బిజినెస్ అంతే. కానీ వాళ్ళు ఎటువంటి ఒక పర్టికులర్ మెడిసిన్ ఈ క్యాన్సర్ కనిపెట్టలేదు అనేది సత్యం. బయాప్సీ చేయడం వల్ల నష్టం ఎక్కువ. ఈ పెప్టిక్ స్కానింగ్ చేస్తాం కదా, సో దాంట్లో కూడా నష్టం ఉంది. అయితే దాని నుంచి పెద్ద ఫలితం లేదు. ఆ బయాప్సీ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క ఆ, మనకేంటంటే సింపుల్ కంక్లూజన్ ఏంటంటే, సో ఈ యొక్క ఎవరైతే ఆ, ఈ క్యాన్సర్ ఇదంతా దీని నుంచి బయటపడాలనుకుంటారో ఖచ్చితంగా మనం వాడవలసినటువంటి ఈ యొక్క శివంబు చికిత్స కానీ, ఆహార విధానాలు కానీ, ఇవన్నీ వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవుతుంది. ఈ యొక్క దీని నుంచి బయటపడడం కూడా జరుగుతుంది అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్నటువంటి ఆ, కొన్ని పద్ధతులు. అంటే మన యొక్క శివంబు ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఏ పద్ధతులు ఫాలో కావాలి, తర్వాత దానికి సంబంధించిన కొన్ని అభూత కల్పనల గురించి మనం తెలుసుకున్నాం. ఇంతటితో మన యొక్క సమగ్ర జీవనశైలి ఈరోజు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.